యానల్ రీజన్‌లో చాలా దీర్ఘకాలికంగా మొండిగా ఉండే ఇబ్బందుల్లో యానల్ ఫిస్టులా అండ్ రికరెంట్ యానల్ యాబ్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, సాధారణంగా ఇవి ఎక్కువగా మగవాళ్ళలో చూస్తుంటాము. జెనెటికల్‌గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, యానల్ భాగంలో ఫిస్టులా ఫార్మ్ అయింది అని ఎలా గుర్తించాలి అంటే ఆహ్, స్కిన్ పైన ఒక రంధ్రం ఏర్పడుతుంది. ఇది ఇంటర్నల్‌గా ఆహ్, యానల్ కెనాల్‌కి టచ్ అవ్వడం వల్ల మోషన్‌కెళ్ళినప్పుడు కాకుండా మిగతా టైంలో కూడా స్టూల్ కంటిన్యూయస్‌గా పాస్ అవ్వడం, అఫెన్సివ్ డిశ్చార్జ్ రావటం, ఓడర్ రావటం, దీనివల్ల సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ తోటి పస్ ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. ఇవి దీర్ఘకాలికంగా ఉండడం వల్ల ఈ కాంప్లికేటెడ్‌గా అయ్యే అవకాశం ఉంటుంది. ఫిస్టులా ఒక ట్రాక్ నుంచి మల్టిపుల్ ట్రాక్స్‌గా ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, లేటర్ లైఫ్‌లో ఇది మల్టిపుల్ ఇష్యూస్‌కి దారితీసే అవకాశం ఉంటుంది. సో, జనరల్లీ ఇలాంటి ఫిస్టులాస్ తగ్గించుకోవడం ఎలా అనేది చాలామంది సర్జరీనే సొల్యూషన్ అనుకుంటారు. బట్ హోమియోపతిలో ఫిస్టులాస్ న్యాచురల్‌గా హీల్ అవుతాయి. ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా. దీనికి సపోర్టివ్‌గా లైఫ్ స్టైల్ చేంజెస్, మనం ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కనుక ఫాలో అయ్యి, హోమియోపతి మెడికేషన్ కొంతకాలం రెగ్యులర్‌గా తీసుకున్నట్లయితే సఫరింగ్ అనేది చాలా న్యాచురల్‌గా తగ్గిపోతుంది.